హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పచ్చి బఠానీలు టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 3 మీడియం సైజు టమాటాలను వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన 1 ఇంచు అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 నిమిషాలుగా నానబెట్టుకున్న పావు కప్పు జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటాల పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 కప్పు పచ్చి బఠానీలు వేసి కలుపుకొని 1 కప్పు వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో గ్రేవీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది చిక్కబడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీద మీగడ కానీ వేసి కలుపుకొని 2 నిమిషాలు కుక్ చేసుకొని చివరిగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ పచ్చి బఠానీ టమాటా కర్రీ రెడీ. ఇది చపాతీలోకి అలాగే బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.